హలో గాయ్స్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో దీని గురించి చాలామంది ఎక్స్ క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత తన ఫ్యాన్స్ కూడా చాలామంది మాట్లాడారు. అయితే అవన్నీ పక్కన పెడితే మరి రీసెంట్గా విరాట్ కోహ్లీ వైఫ్ అయిన అనుష్క శర్మ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ అనుష్క శర్మ చెప్తుంది ఏంటి అంటే, నీ గురించి ఎవరైనా సరే మాట్లాడాలి అంటే నీవు అచీవ్ చేసిన రికార్డ్స్ గురించి, లేదు అంటే నువ్వు రీచ్ అయిన మైల్ స్టోన్స్ గురించి మాట్లాడతారు. కానీ నేను మాత్రం నువ్వు అవి అచీవ్ చేసే సందర్భంలో నువ్వు పడిన బాధని, దాని వెనకమాల ఉన్న నువ్వు చెప్పుకోలేని కన్నీటి బొట్టునైతే నేను అనుభవించాను. దాని తర్వాత నువ్వు ఈ టెస్ట్ క్రికెట్ కోసం ఎంతో చేసావు. సో దాని తర్వాత నువ్వు స్టెప్ బై స్టెప్ ఏదైతే ఎదిగావో ఈ క్రికెట్లో, సో దాన్ని నేను స్వయంగా చూస్తూ వచ్చాను కాబట్టి అది కూడా నాకు ఒక అదృష్టం లాగా భావిస్తాను. సో ఎప్పుడు కూడా నువ్వు ఈ మనసుకి ఏదైతే నచ్చిందో సో అదే చేస్తూ వచ్చావు. సో ఇప్పుడు కూడా నువ్వు ఈ రిటైర్మెంట్ తీసుకున్నావు కాబట్టి, సో ఇది కూడా నువ్వు క్రికెట్లో ఎన్నో అచీవ్ చేసావు కాబట్టి నువ్వు రిటైర్మెంట్ ఇవ్వటానికి కూడా పూర్తిగా అర్హుడివే అని చెప్పేసి నేను భావిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ అనుష్క శర్మ కూడా మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే ఇవన్నీ పక్కన పెడితే మనకి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అనే కాదు, సో హోల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఖచ్చితంగా ఇది చేదు వార్త అనే చెప్పాలి. సో ఎందుకంటే అటువంటి ప్లేయర్ మళ్ళీ మనకి దొరికే ఛాన్స్ అయితే చాలా కష్టం అని చెప్పాలా. సో ఏదైనా సరే దీని గురించి అనుష్క శర్మ చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.